అందరూ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భరోసా, 8 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం, 856 నెట్వర్క్ ఆసుపత్రులలో 1816 రకాల చికిత్సలకు ఉచిత సేవలు. సచివాలయంలో పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి దామోదర్ రాజనరసింహ. ధరణి అక్రమాలపై సిట్ దర్యాప్తు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఫిఫా కిక్ నేడు రేపు ఉదయం 3 గంటల వరకు బార్లు ఓపెన్. ఫుట్బాల్ అభిమానులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. తెల్లవారుజాము వరకు కిక్, నేడు రేపు ఉదయం 3 గంటల వరకు బార్లు ఓపెన్. ఫీఫా కీలక మ్యాచ్ల నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన మద్యం విక్రయాలకు అనుమతి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లు పరిధిలో దేవాదాయ శాఖలో 191 మందికి ఉద్యోగాలు. అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాయిద్య కళాకారులతో పాటు పలు విభాగాల్లో భర్తీ. తెలంగాణ చరిత్రలో తొలిసారి భారీ స్థాయిలో మతపరమైన నియామకాలు. 850 కిలోల నెయ్యి సీజ్. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్. కమిషనర్ సంగీత సత్యనారాయణ. నేడు బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ. భరత్కు బండి బహుమతి, కొత్త ఆటో అందజేసిన కేంద్ర మంత్రి. హిందుత్వ నినాదాలతో ఆటోను స్వయంగా నడిపిన సంజయ్. కరీంనగర్లో 5 కిలోమీటర్ల మేర ఆటో ప్రయాణం. పిల్లలతో కలిసి తల్లుల ఆత్మహత్య. రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో విషాద ఘటనలు. కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పార్లమెంట్లో పోరుకు రంగం సిద్ధం. వర్షాకాల సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల శక్తి పరీక్ష. డీలిమిటేషన్ బిల్లుపై వేడెక్కనున్న ఉభయ సభలు. భారత్ రైల్వేలో నూతన శకం. పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు. కాలుష్య రహిత రవాణాకు కీలక అడుగు. భారీ ఉగ్రకుట్ర భగ్నం. గుజరాత్లో 5 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్. యూరిక్ యాసిడ్ను తొలగించడానికి ఆహార అలవాట్లు మీకు తెలుసా? యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. యూరిక్ యాసిడ్ని ఎలా తగ్గించుకోవాలి, ఏ ఫుడ్స్ తింటే బెనిఫిట్సో దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే ఆలు పొట్టులో అధిక పోషకాలు, ఆలు పీల్లో అధిక పోషకాలు ఉంటాయంట, దాని గురించి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. తల్లిదండ్రుల మనసు నొప్పించకండి, ఈ ప్రశ్నలు అడిగి విసిగించకండి. నిర్ణయాలపై ప్రశ్నించొద్దు, పోల్చడము మంచిది కాదు. తల్లిదండ్రుల గురించి ఒక ఆర్టికల్ చూస్తున్నాము. వరల్డ్ కప్ ఫైనల్కు రెఫరీగా విన్సిచ్. అర్జెంటీనాకు పాత భయాలు, మెస్సీ అభిమానుల్లో టెన్షన్. భారత్కు రోహిత్ కోహ్లీ, ఇంగ్లాండ్కు జో రూట్. కుంబ్లే వ్యాఖ్యలు చేశారు, దాని గురించి చూస్తున్నాం. బాలీవుడ్లో ఒకరినొకరు తొక్కేయడమే తెలుసు అంటున్న రకుల్ ప్రీత్ సింగ్. నన్ను బ్రతికిస్తున్న అభిమానుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, శ్రీలీల చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే విజయ్ దేవరకొండ మూవీకి బ్రేక్. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఒక్క అప్డేట్తో 5 సినిమాల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభాస్. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ విధమైన బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.